నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కాందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యానగర్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లామాధవి, మహమ్మద్ నసీర్, ధూళిపాల నరేంద్ర, కమిషనర్ కె మయూర్ అశోక్, మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనలో 800 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు రూపొందించిన చిత్రలేఖనం, శిల్పకళా ప్రదర్శనలు, సాంప్రదాయ, జానపద, గిరిజన కళా ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కళా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కళాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమం చేపట్టామని కల్చరల్ క్రియేటివిటీ చైర్పర్సన్ బోయడపాటి తేజస్విని తెలిపారు. మన కళాకారుల చిత్రం నుంచి అద్భుతం వెలువడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న, ఆ కళను చూసే అవకాశం ఎంతమందికి ఉంది? ఎంత గొప్ప కళాకారుడు ఉన్నా కూడా అతని చిత్రం గోడకే పరిమితం అవుతుంది. ఎంత గొప్ప శిల్పకారుడు ఉన్నా కూడా అతను చేసిన శిల్పం కేవలం వర్క్షాప్కే పరిమితం అవుతుంది. ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు. కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు. కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ చిత్రకళా వీధి ఇంత ఘనంగా కళాకారులందరి కోసం మనం సృష్టిస్తే ఎవరి గొప్ప కోసం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అవును, ఇది గొప్ప కోసమే చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న వేల మంది కళాకారుల గొప్పని ఈ ప్రపంచానికి చూపించే గొప్ప కోసం ఈరోజు ఈ చిత్రకళా వీధిని పెడుతున్నాం. ఆరోబి నిమిత్తం కానివ్వండి, ఈరోజు అశేషంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూపుదిద్దుకుంటున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి ఇంటర్నల్ రోడ్డు కూడా డెవలప్మెంట్లో భాగంగా కొంత ఈరోజు వర్క్ జరుగుతున్న నేపథ్యంలో, ఆరోబి శరవేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అనే ఒక అంశం మాకు గుంటూరు పశ్చిమలో చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, ఎక్కడో అనగారిపోతున్న కళల్ని ముందుకు తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కళాకారులకు కూడా నిజంగా ఎంతో ఉత్సాహం కలిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా స్కిల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఒక పక్కన స్కిల్కి అయితే ఏ విధంగా అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో, ఈరోజు కళలను కూడా ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, కళలంటే కేవలం ఆర్ట్ గ్యాలరీలో కాకుండా వాటిని వీధుల్లోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క యువకుళ్ళు కూడా ఆ కళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి సోదరమణి తేజస్విని గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా కల్చరల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారు దుర్గేష్ గారికి ప్రత్యేకమైనటువంటి. చిత్రలేఖనం అంటే ఇట్లే ఉండాలని ఏం లేదు. చిత్రలేఖనం అంటే మనలో ఉన్న సృజనాత్మక శక్తిని ఆ పేపర్ మీద పెడితే, ఒకప్పుడు గుహల్లో గుండెల మీద రాసేవాళ్ళు బొగ్గుతో స్టార్ట్ అయినటువంటి చిత్రలేఖనం ఈరోజు అద్భుతమైనటువంటి రంగులతో మెట్లు కొట్టిపెట్టేటువంటి వైపుకు దారి తీసిందంటే మనలో కూడా స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీలో కూడా ఎంతమంది రవివర్మలు అవుతారో, ఎంతమంది ఉషాన్లు అవుతారో, ఎంతమంది లెనాన్లు అవుతారో, అలాంటి వాళ్ళని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుకను మనం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కళలు అనేవి ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యానగర్ రోడ్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయ ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలు ఏమైనా సరే కాలంతో పాటు మరుగున పడిపోతాయని, కళలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. కళలు గోడల మధ్య మాత్రమే ఉండకూడదని, ఈ రోజు ఒక వీధిని ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమంది కళాకారులను ఓ చోటుకి చేర్చి అందరికీ పరిచయం చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళలు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కూడా పెద్దపీట వేస్తుందన్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలలో అదే వాళ్ళల్లో ఇటువంటి స్ఫూర్తి వస్తుంది. ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అవ్వలేరు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా,
దేవుడిచ్చినటువంటి శక్తిని, ఆ ఇన్నోవేషన్ సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతోమందికి పీస్ని ఇస్తాయి, కుటుంబంతో కలిసి చేసేటువంటిది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ గుంటూరు ప్రజలు వచ్చి, ఇప్పుడు ఎండ ఉన్నా సరే సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చినటువంటి శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ, ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పురస్కారాలని మళ్ళీ కొనసాగిస్తున్నాం, మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. తద్వారా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం, ఏదైతే కళారూపాలు అత్యద్భుతమైనటువంటి రూపాన్ని పోసుకుని ప్రపంచ విఖ్యాతంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయో అటువంటి కళాకారుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా సరే సర్వవేళలా కూడా సిద్ధంగా ఉంటుందనేటువంటి మాటని నిరూపించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పుడిప్పుడే లేత వయస్సులో ఉన్నటువంటి విద్యార్థినిమణులు మీరందరూ ఈ రంగం పట్ల కూడా మక్కువ పెంచుకోండి. బండ్లమూడి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్స్ యాజమాన్యం స్టాల్ ను ఏర్పాటు చేశారు. సిటీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసిన స్టాల్ ను పలువురు ప్రముఖులు, నగరవాసులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ బ్రాడ్బ్యాండ్ మార్కెటింగ్ మేనేజర్ కె శ్రీకాంత్ మాట్లాడుతూ, సిటీ బ్రాడ్బ్యాండ్ ను 5 ఏళ్ల క్రితం ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నూతనంగా సిటీ IPTVని లాంచ్ చేయడం జరిగిందన్నారు. ఈ సిటీ IPTV యాప్ ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని టీవీ ఛానల్స్ అన్ని చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఏంటంటే మనకు సిటీ కేబుల్ స్టాల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సిటీ బ్రాడ్బ్యాండ్ మనం లాంచ్ చేసుకుని 5 years పైన అవుతుంది. IPTV అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నాము, అది కూడా మనకి మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. సో ఇవాళ లాంచింగ్ పర్పస్గా కస్టమర్స్ అందరికీ తెలియాలి, అలాగే మా లోకల్ కేబుల్ ఆపరేటర్లకు కూడా తెలియాలి IPTV అనేది ఏంటి అనే విషయం తెలియాలని చెప్పి మనం ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం జరిగిందండి. ఇవాళ ఇక్కడ చాలామందికి కస్టమర్స్ రావడం, మన IPTV అనేది ఇవ్వడం, కొత్త ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మా ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ IPTV అనేది ఏంటంటే మనకి కేబుల్తో పాటుగా ఇంటర్నెట్ అనుసంధానం చేశాము. ఇంటర్నెట్తో పాటుగా ఇప్పుడు IPTV అంటే మొబైల్లో కూడా మనము టీవీని చూసుకోవచ్చు. అలాంటి ఆప్షన్తో మనం ఇవాళ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సిటీ IPTV అనేది టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ తగ్గట్టుగా మనం టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి తగ్గట్టుగా కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం ఇస్తున్నామండి. ధృతి B2 వాళ్ళు ఒక గుంటూరు నగర ప్రజలందరికీ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఎక్స్పో ద్వారా. అదేంటంటే ఉచిత మెగా మెడికల్ క్యాంప్. దీంట్లో ధృతి హాస్పిటల్స్ వాళ్ళు, లలిత హాస్పిటల్స్ వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, ఐరావత లాంటి లబ్ధ ప్రతిష్టమైన హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా మేము కాకుండా సమాజానికి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరం అంటే చూసి పంపించడం కాదండి, ఇక్కడ ఎంతో కాస్ట్లీ విలువైన వైద్య సేవలు అంటే టెస్టులన్నింటి కూడా స్కానింగ్లు, టెస్టులు, మ్యామోగ్రామ్ నుంచి క్యాన్సర్ టెస్టులు కానీ, అలాగే బోన్ మాస్ డెన్సిటీ టెస్టులు కానీ, లివర్ ఫైబ్రోసిస్ టెస్టులు లాంటి రకరకాల టెస్టులు అన్నీ కూడా ఉచితంగా మీ అందుబాటులో చేస్తున్నారు. ఇంట్లో ఎప్పటి నుంచో మనం అంటే చేద్దాంలే చూపిద్దాంలే అని అనుకుంటున్నారా? ఈ 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ఖాళీగా ఎందుకు? చక్కగా వచ్చి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందాన్ని పొందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 2 రోజులు ఉదయం 9 నుంచి 9:30 దాకా 2 రోజుల పాటు మీకు అందుబాటులో ఉంటుంది. గుంటూరులో జరుగుతున్న మెగా B2 ఎక్స్పో, ధృతి B2 ఎక్స్పో బండ్లమూడి గార్డెన్స్ నందు మనం అందరం కలుద్దాం. రండి. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో 152 స్టాల్స్ తో ధృతి బిజినెస్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ధృతి ఎక్స్పోలో విజ్ఞానం, వికాసం కలిగించే విధంగా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎక్స్పోను సందర్శించే ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నగరవాసులు 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను సందర్శించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ హేమంత్ పాల్గొన్నారు. కళాకారుల సృజనాత్మక శక్తిని ప్రజలందరికీ తెలిపే విధంగా సాంస్కృతిక సృజనాత్మక శాఖ ఈ కార్యక్రమం చేయడం శుభపరిణామమని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన చిత్రకళా వీధిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటిసారిగా కళలకు పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. రెండోసారి గుంటూరు పట్టణంలో ఈ అమరావతి చిత్రకళా వీధి ద్వారా కళాకారులు అందరినీ ఒక దగ్గరికి చేర్చారన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చిన కళాకారుల్లో అడవి బాపురాజులు, బాపు లాంటి ఎంతో గొప్ప కళాకారులు ఉండే అవకాశం ఉందన్నారు. కళాకారులు అందరూ ఈ చక్కటి కళావేదికను ఉపయోగించుకొని వారి ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రజలందరికీ తెలిసే విధంగా
ఈ సాంస్కృతిక సృజనాత్మక శాఖ చైర్పర్సన్ తేజస్వి ఈ ఆలోచన రావటం, మొదటిసారిగా కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో పెద్దలు దుర్గేష్ గారి సపోర్ట్తో అక్కడ కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ద్వితీయ విఘ్నం లేకుండా ఈరోజు గుంటూరు పట్టణంలో చక్కగా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రణాళిక తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడే చెప్పారు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, డిఎస్సి ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకు సవాల్ అంటూ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాడ్జి సెంటర్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలకు నిజాలు తెలిపేందుకే బహిరంగంగా సవాల్ విసురుతున్నానని ఆలపాటి రాజా తెలిపారు. తమ మనుగడ కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా నిరుద్యోగులకు అయోమయానికి గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అది వాస్తవం అని చెప్పి మనం చేస్తాము. ఎందుకంటే మీరు ఏ అంశంలో కూడా జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామకాల వరకు 148 రోజుల్లో గతంలో ఎవ్వరూ చేయలేనటువంటి, ఎక్కడ తప్పులు దొరకకుండా ప్రవేశ పరీక్ష పత్రాలని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడమే కాకుండా ఆ తర్వాత వెరిఫికేషన్స్, స్పోర్ట్స్ కోటా కూడా వెరిఫికేషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా చిన్న పొరపాటు లేకుండా చేశామని అటు మంత్రివర్గం, పార్టీ యంత్రాంగం ఎవరు చెప్పినా కూడా ఏదో ఒక రకంగా మసిపూసి, లేకపోతే గుడ్డగా ఎదుటివాడి మీద వేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోతా అని చెప్పి మీ ప్రయత్నానికి ఈ రోజున మీరు నిజంగా చెప్పాలంటే ఇంత అవివేకంగా, హీనంగా, ఏ రకం కూడా ఆలోచన లేకుండా అనర్థకాలను తీసుకురావడానికి, అల్లకొల్లలాలను సృష్టించడానికి ప్రయత్నించిన మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితి చేశారు. ధృతి బీటో ఎక్స్పోలో తాము ఏర్పాటు చేసిన ఫోటో ఫ్రేమ్స్ స్టాల్ కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని బద్రి తెలిపారు. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి బిజినెస్ ఎక్స్పోలో భారతీయ యాడ్స్ ద్వారా ఫోటో ఫ్రేమ్స్ ను A20 స్టాల్లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు బద్రి తెలిపారు. అత్యంత వైభవంగా ధృతి బిజినెస్ ఎక్స్పోను నిర్వాహకులు ఏర్పాటు చేశారని చెప్పారు. అమరావతి రోడ్ బండ్లమూడి గార్డెన్స్లో జరుగుతోంది. అత్యంత వైభవపేతంగా జరుగుతోందండి. ఇందులో సరికి మొత్తం ఎగ్జిబిటర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. 152 స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇందులో సరికి రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అలానే మీకు ఫుడ్ కోర్ట్స్ కానీ, ఫ్రీ హెల్త్ చెకప్ కానీ, ఇట్లాంటి సుమారుగా 60 నుంచి 70 రకాల కూడా మీకు ఫ్రీగా చేస్తున్నారండి. అందరూ కూడా పాల్గొనండి. అలానే మాది వచ్చరికి భారతీయ యాడ్స్ అనమాట. ఇట్లా LED ఫ్రేమ్స్ కానీ, లైక్ ఇట్లా A4 దగ్గర నుంచి A3 దగ్గర నుంచి A2, A1 ఇట్లా రకరకాల సైజెస్ దొరుకుతాయి. మా స్టాల్ నెంబర్ A20. తమను తప్పకుండా ఇచ్చేయాలి. ఇది గుంటూరు నగర వాసులందరికీ ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం సార్. నల్లపాడులోని చందన నర్సింగ్ కాలేజ్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ శిశువుల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలే బలమైన పునాది అని స్పష్టం చేశారు. ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు పట్టడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. బిడ్డకు ఇచ్చే ఈ పాలు శిశువుకు రోగనిరోధక శక్తిని ప్రసాదించే మొదటి టీకా వంటిలాంటిదని తెలిపారు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. ఆ తర్వాత సమతుల్య ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరీమా, కాలేజ్ ప్రిన్సిపల్ నర్మదా, కరెస్పాండెంట్ అమర్నాథ్ రెడ్డి, ఏవో కామేశ్వరరావు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. If you see,
We are saying the mother's milk has living immune cells. Means those cells are very living. They will not cause any diarrhea. They will not cause any respiratory infections. But do the living immune cells are there in the bottle feeding? Are they or are they not? Do the bottle feeding have living immune cells? Do they have antibodies? Do they have enzymes? It just has carbohydrates, proteins, fats, which will cause baby to grow, baby to fill the stomach. It will satisfy the hunger, but it will not play a major role in the health of the baby. So that's why, should you encourage bottle feeding or should you encourage mother feeding? Mother's breast milk feeding you have to encourage. So these are all the benefits which you have to tell the mother, the family about these benefits. And when the baby takes the baby to the chest, skin to skin contact is there. It will help in the emotional bond. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.